ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేర మీ అందరికీ ఈ హోలీ వీక్ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనకు సమయమైంది. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన మా ప్రభువా, లోకరక్షక యేసు స్వామి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. పగటి వేళంతా కూడా సంఘాన్ని మీ బలిష్టమైన రెక్కల చాటున కాచి మా తండ్రి యొక్క పరిశుద్ధ వారములో రెండో దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన గొప్ప దేవుడం, రావలసిన మా ప్రియులందరినీ కూడా తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి. ఈ దినాన ప్రభా మీ పక్షాన్ని నిలవనై ఉన్న మీ దాసులను ఆత్మచేత నింపి సంఘానికి కావలసిన వర్తమానముతో మీరు మాట్లాడగలందులకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన అంతా కూడా తండ్రి ఆది నుండి అంతం వరకు మీకు మహిమకరంగా, చేరే అల్లర్లకు మైక్ శబ్దం ద్వారా బిడ్డలకు కూడా దీవెనకరంగా ఉండునట్లు కృపదయ చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. సాయంకాల ఆరాధనకి వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 454 కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ ఆరాధనలోనికి మనం ప్రవేశిద్దాం. 454. Gaya pada
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును దయచేసి కూర్చున్నాండి. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ వారంలో రెండో దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు కాగితాల సరిత గారు చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. రోమా పత్రిక 9వ అధ్యాయం 4-5 వచనాలు గుండాల భవ్య గారు చదవాలని మనవి. ఎఫెసీ పత్రిక సరిత. పరిశుద్ధ వారంలోని రెండవ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికలోని దేవుని వాక్యము అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం నుండి 17వ వచనం వరకు. అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం నుండి ప్రారంభం. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. పత్రికలోని దేవుని వాక్యము ఇంత పర్యంతము. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. రోమా పత్రిక భవ్య. పరిశుద్ధ వారంలోని రెండవ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యము రోమియోలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4-5 వచనములు. రోమియోలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ వారంలో రెండవ దినంలోనికి మనకు దైవ సందేశాన్ని అందించడానికి నిన్నటి దినాన దైవ సందేశాన్ని అందించినటువంటి దైవ సేవకులు పాల్గారు. వారు ఈరోజు కూడా మనకు దైవ సందేశాన్ని అందించడానికి గాను పరిశుద్ధ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 306వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం.
పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన చేయుము ఓ మనసు. మార్పును పొందక మరలిన తరుణము మరలవింపము ఓ మనసా. తీర్పు కాలమున తీర్పరి క్రీస్తుని, తీర్పు కాలమున తీర్పరి క్రీస్తుని, స్థిరముగా నామము యేసుని మనసా. పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన చేయుము ఓ మనసా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మరలా ఈ రాత్రి వేళ తిరిగి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మరి దేవుని సేవకులు రెవరెండ్ దేవదాసయ్య గారికి, అలాగే రెవరెండ్ నానీబాబు గారికి, రెవరెండ్ కిరణ్ గారికి నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ స్థలానికి ఆహ్వానించిన విద్యాసాగరయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంఘ పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, మరి ముఖ్యంగా గాయక బృందం వారికి మామూలుగా లేదే వారం అసలుకి. మీరు పాటలు పాడుతుంటే చాలా బాగుంది. అంటే నేను పొగడటం కాదు, కానీ నేను నిన్న కూర్చున్న వెంటనే నాకు చిన్న మైండు దెబ్బతిని 5 నిమిషాలు ఇక్కడ మనిషిని కాల నేను. అంటే చక్కగా పాడుతున్నారు. ఈ క్రమం విధానం చాలా బాగుంది. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. యవనస్తులకు, చేరొచ్చిన పురుషులకు, స్త్రీలకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రాత్రికాలం మీరు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు. అందుని బట్టి నేను సంతోషిస్తున్నాను. మరి ఈ రోజున మరి వాక్యాన్ని విన్నట్లుగా ఆడ ఏనుగు మగ ఏనుగుని తీసుకొచ్చుకుందో లేదో నాకు తెలియదు, కానీ మరి మీరు వచ్చుంటారు. అయితే మీకు వాక్యం అర్థమైంది అనుకుంటున్నాను. అంటే జతలేందే ఫలింపు లేదని. అంజూరపు చెట్టు ఎందుకు ఫలించలేదంటే దేవునికి వేరుగా ఉంది కనుక ఫలించలేదనే విషయాల్ని నేను జ్ఞాపకం చేశాను. ఈరోజు మరి ఒక వాక్యాన్ని చదివారు కనుక వాక్యాన్ని చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. సిలువ వలన ద్వేషమును సంహరించవలెనని. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితానికి సిలువే విలువ. సిలువ లేకపోతే విలువ లేదు. సిలువ రాకమునుపు, అనగా యేసు ప్రభు యొక్క సిలువ రాకమునుపు కొంత ద్వేషం ఉంది. ఆ ద్వేషం ఎవరెవరికి ఉంది? సిలువ ద్వారా ఆ ద్వేషమును సంహరించవలనని. ఏ ద్వేషం? ఏ ద్వేషాన్ని సిలువ ద్వారా సంహరించాలనుకున్నారు? ఎవరెవరికి ఈ ద్వేషం ఉంది? 14వ వచనంలో రాయబడింది. 2వ అధ్యాయము 14వ వచనం. మీకును 2:14 అమ్మ. ఆయన మనకు సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేసి మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఉభయులు అనగా ఇద్దరు. మీకును మాకును ఉండిన ద్వేషము.
ఈ ఎఫెసీ పత్రిక మనం చదువుతున్నప్పుడు ఈ ఎఫెసీ పత్రిక 6 అధ్యాయాలు కలిగిన పత్రిక. 6 అధ్యాయాలు, 155 వచనాలు ఉన్నాయి. ఈ 6 అధ్యాయాల్లో 155 వచనాలు ఉన్నాయి. క్రీస్తునందు అనే పదం 32 సార్లు ఈ 6 అధ్యాయాల్లో రాయబడి ఉన్నాయి. ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక, ఫిలోమానుకు రాసిన పత్రిక, ఈ 4 పత్రికలు పౌలు గారు జైల్లో ఉండి, చెరసాల్లో ఉండి రాసిన పత్రికలు ఇవి. ఇది క్రీస్తు శకం 60లో ఈ పత్రికను రాయటం జరిగింది. ఇది బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో 49వ పుస్తకం ఎఫెసీలకు రాసిన పత్రిక. ఈ ఎఫెసీ సంఘానికి ఈ పత్రిక రాస్తూ 6 అధ్యాయాలు కలిగిన పత్రిక, 155 వచనాలు కలిగిన ఈ పత్రిక, క్రీస్తునందు అనే పదం 32 సార్లు వినియోగించబడిన ఈ పత్రిక క్రీస్తు శకం 60లో రాయబడింది. అయితే ఈ ఎఫెసీ సంఘాన్ని గురించి, ఆ సంఘ చరిత్రను మనం ధ్యానం చేసేటప్పుడు, నేను ఈ వాక్యం చెప్పడానికి ముందుగా ఎఫెసీ యొక్క సంఘ చరిత్ర గురించి ధ్యానం చేసేటప్పుడు కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. ఈ ఎఫెసీ ప్రాంతంలో పౌలు గారి ద్వారా సువార్త వెళ్ళింది. పౌలు గారి ద్వారా సువార్త వెళ్ళక మునుపు ఎఫెసీ ప్రాంతం ఎలాగుందంటే బాగా శక్తివంతమైన విగ్రహారాధన చేస్తున్న ప్రాంతం. విగ్రహారాధన చాలా విరివిగా ఉన్న ప్రాంతం. అక్కడ ఒక పెద్ద దేవాలయం ఉంది. 425 అడుగుల పొడవు కలిగిన దేవాలయం. దాని పేరు అర్తెమీదేవి దేవాలయము లేదా డయానా దేవాలయము అన్నారు. డయానా అన్న, అర్తెమీదేవి దేవాలయం అన్న ఒకే పదానికి గుర్తు. కాబట్టి అక్కడ శక్తివంతమైన ఆరాధన, విగ్రహారాధన జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న నలుమూలల ప్రాంతంలో ఉన్న జనాలు ఎక్కువగా ఆ ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు. ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళేవాళ్ళు అంటే ఆ గుడికి వెళ్ళటం వలన, అర్తెమీదేవి దేవాలయానికి వెళ్ళటం వలన రోగాలు పోతాయి, దయ్యాలు పోతాయి, పనిలో కలిసి వస్తుంది, మరి అన్ని వృత్తుల్లో కలిసి వస్తుందనే ఒక నమ్మకంతో ఆ ప్రాంతానికి వెళతా ఉండేవాళ్ళు. ఆ ప్రాంతంలో ఏమి దొరుకుద్దంటే ఎక్కువగా తాయిత్తులు కట్టేవాళ్ళు. ఆ ప్రాంతంలో బాగా తాయిత్తులు కట్టడంలో ఫేమస్. ఆ తర్వాత ఇళ్ళకి బయట ఆ చిన్న మరి రేకులు అతికించుకుంటారు. రేకులు అర్థమవుతుందండి, రాగి రేకులు అతికించుకుంటారే. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి అంటే ఎఫెసీ ప్రాంతంలోనే రాగి రేకులు రావటం కానీ, తాయిత్తులు రావటం కానీ అక్కడి నుండే ప్రారంభమైంది. అక్కడ ఇంకా గొప్ప విషయం ఏంటంటే మరి భూత వైద్యం ఎక్కువ. అక్కడ భూత వైద్యం చేసేవాళ్ళు ఎక్కువ. భూత వైద్యం చేసేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఏమో సరే, అసలు భూత వైద్యం ఉందా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. భూత వైద్యం ఉందా అన్నవాళ్ళు. లేకపోతే నేను చెబుతాలే, కంగారేముంది, చూస్తామండి అంటే అట. అయితే ఈ ఎఫెసీ ప్రాంతంలో భూత వైద్యం ఎక్కువ. అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 18, 19 వచనాలు. అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 18, 19 వచనాలు. అంటే 17వ వచనం చూడు ఎల్లమ్మా. ఈ సంగతి ఎఫెసీలో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగెను గనుక ప్రభువైన యేసు నామము ఎఫెసీలో గణపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు, యేసు ప్రభు నమ్మిన వారు, పౌలు గారి బోధ విని నమ్మిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. ఏమేమి చేశారో, ఎవరెవరికి ఏం చేశారో, కాలు పడిపోవటానికి చేశారా, చేయి పడిపోవటానికి చేశారా, ఏమేమి చేశారో తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు
తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట, పౌలు గారి ఎదుట వాటిని కాల్చివేసిరి. వాటి వెల చూడగా 50,000 వెండి రోకలు. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా, ఎఫెసీ ప్రాంతం చాలా విగ్రహారాధనతో కూడిన ప్రాంతం. ఈ అర్తెమీదేవి దేవాలయంలో 1000 మంది దాకా వేశ్యలు ఉండేవాళ్ళు. అనేక ప్రాంతాల నుంచి ప్రజలు అక్కడికి వెళుతూ ఉండేవాళ్ళు. ఇది వ్యాపారపు కేంద్రం. ఆసియా ఖండంలో ఎఫెసీ ప్రాంతం పెద్ద వ్యాపారపు కేంద్రం. అయితే ఈ ప్రాంతంలో విగ్రహారాధన ఉంది. తాయితులు కట్టించుకునే వాళ్ళు ఉన్నారు, రేకులు అమ్మేవాళ్ళు ఉన్నారు. ఇలాగా రకరకాల యొక్క కార్యకలాపాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. అక్కడ నాట్యం ఆడాలన్నా, పాటలు పాడాలన్నా చాలా ఇష్టంగా ఉండేవాళ్ళు ప్రజలు. అక్కడున్న స్త్రీలు మరి అలంకరణ చేసుకోవడంలో చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు. ఆ ప్రాంతం అలాగుండేది. వాళ్ళ అలంకరణ చాలా ఎక్కువగా ఉండేది. ఈ ప్రాంతంలో పౌలు గారు సేవ ప్రారంభమైనప్పుడు శక్తివంతంగా జరుగుతున్న విగ్రహారాధికుల మధ్య దేవుని కార్యాలు జరగటం, అద్భుతాలు జరగటం, ఒక బలమైన కార్యాలు జరగటం ఎఫెసీ ప్రాంతంలో జరగటం ప్రారంభమైంది. ఈ ప్రాంతంలో దేవుని యొక్క శక్తిని తట్టుకోలేక, దేవుని యొక్క శక్తిని తాళుకోలేక మాంత్రిక విద్యను అంటే భూత వైద్యమును, మాంత్రిక విద్యను అభ్యసించిన వారు పుస్తకాలు తీసుకొచ్చి కాల్చివేయటం ప్రారంభించారు. ప్రజలందరూ చూస్తుండగా, అయ్యా ఈ పుస్తకాలను వినియోగించి మేము ఎన్నో పనులు చేశాం. ఒకళ్ళ కాళ్ళు పడిపోవాలంటే కాళ్ళు పడేటట్లు చేశాం, చెయ్యి పడాలంటే చెయ్యి పడేటట్లు చేశాం, నోరు పడాలంటే నోరు పడేటట్లు చేశాం, రకరకాలుగా మంచాలు ఎక్కించాం, ఈ పనులను చేశాం. అయితే పౌలు గారు వచ్చిన తర్వాత పౌలు గారికి కూడా చేయాలనుకున్నాము, మా వల్ల కావటల్లా. పౌలు గారి మీద కూడా ఎన్నో ప్రయోగాలు చేయాలనుకున్నాం, మా వల్ల కావటల్లా. అది ఆయన బోధించే బోధ కానివ్వండి, ఆయనతో ఉన్న దేవుడు కానివ్వండి, సర్వశక్తిమంతుడైన దేవుడని మేము తెలుసుకొని ప్రజలందరి ఎదుట పాపం ఒప్పుకోవడం అంటే మామూలు విషయం అంటారా? ఒక మనిషి తప్పు చేసినప్పుడు ఏదో సీక్రెట్గా ఒక మనిషితో పంచుకొని ఒప్పుకోవడం అనేది సహజం. ప్రజలందరి ఎదుట పాపం ఒప్పుకోవాలంటే అది ఎంత గొప్ప కార్యం జరిగితేనో, వారి హృదయంలో ఎంత పశ్చాత్తాపం ఉంటేనో ఆ కార్యాన్ని ఒప్పుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ చూస్తుండగా, పౌలు గారు చూస్తుండగా, ఏ పుస్తకాలైతే వినియోగించి మాంత్రిక విద్యను అభ్యసించారో ఆ పుస్తకాల మొత్తాన్ని కాల్చివేశారు. ఆ రోజుల్లోనే 50,000 వెండి రూపాయలు, 50,000 వెండి రోకలు, అంత ఉజ్జీవం ఎఫెసీ ప్రాంతంలో ప్రారంభమైంది. ఎఫెసీ ప్రాంతంలో ఉద్యమం ప్రారంభమైంది, సేవ కట్టబడింది. అయితే పౌలు గారు ఏమంటున్నాడంటే, ఒరే బాబు, మాకును మీకును ఉన్న ద్వేషము సిలువ ద్వారా ఆ ద్వేషాన్ని తొలగించడానికి ప్రభు వచ్చారు అన్నాడు. జాగ్రత్తగా వినండి. ఇద్దరు బ్రదర్స్, నువ్వు కూడా వచ్చిన పర్లేదు, ఏం లేరండి, నుంచోండి, ఇటు నువ్వు కూడా ఏమనుకోబాకండి, ఇటు రండి. ఈయన ఎఫెసీ ప్రాంతంలో ఉన్నాడు, విగ్రహారాధికుడు, దేవుని నమ్ముకున్నాడు. ఆయన గారు ఏమన్నా ధర్మశాస్త్రం ఉంది, ఆయన గారికి ధర్మశాస్త్రం ఉంది. పౌలు గారు అంటున్నాడు, మాకును మీకును, ఎఫెసీ ప్రాంతంలో ఉన్న మీకును మాకు ఒక ద్వేషం ఉంది. ఈ ద్వేషం దేని ద్వారా తొలగించబడిందంటే సిలువ ద్వారా మాత్రమే ఈ ద్వేషము తొలగించబడుతుంది. సిలువలో విలువ ఉంది. దేవునికి స్తోత్రం. అదేం లేదుగా, నేనే సర్దుకుంటా. కాబట్టి సిలువలో ఏముంది? విలువ ఉంది. ఈ సిలువలో ఉన్న విలువ ఈ ఉభయుల మధ్య, ఏ ఉభయులు? ధర్మశాస్త్రం తెలిసిన వీరికి, ధర్మశాస్త్రం తెలియని వీరికి. ధర్మశాస్త్రం ఉన్న వీరు, ధర్మశాస్త్రం లేని వీరు. సున్నతి కలిగిన వారు, ధర్మశాస్త్రం కలిగిన వారు అంటే సున్నతి కలిగిన వారు, సున్నతి లేనివారు. నిబంధన కలిగిన వారు, నిబంధన లేనివారు. దేవుణ్ణి కలిగిన వారు, దేవుణ్ణి లేనివారు. యాజకత్వం కలిగిన వారు, యాజకత్వం లేనివారు. రోమా రాసిన పత్రికలో చదివారు కదా, 9వ అధ్యాయం. ఇప్పుడు చదవండి. రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4, 5 వచనాలు ఒకసారి చదవండి. ఇజ్రాయేలీలు దత్తపుత్రులు, ఇజ్రాయేలీలు దత్తపుత్రులు, మహిమయు
నిబంధన కలిగిన వారు. ఇజ్రాయేలీలు అనగా, బ్రదర్ వైపు చూడండి, ఇజ్రాయేలీలు అనగా దత్తపుత్రులు, మహిమ కలిగిన వారు, నిబంధన కలిగిన వారు. అంటే వాళ్ళే సేవకత్వం చేసేవాళ్ళు, యాజకులు, వాగ్దానము కలిగిన వారు, పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో నుండి వచ్చును. అబ్బాయి, యేసు ప్రభు మాలో నుండి వచ్చాడు. మాకేమన్నా యాజకత్వం ఉంది, మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు మహిమ ఉంది, మాకేమన్నా నిబంధన ఉంది, మేమేమన్నా సున్నత కలిగిన వాళ్ళం. క్రీస్తు రక్త సంబంధులు మేము. మీరెవరు? విగ్రహారాధికులు. మీరేమైనా శక్తివంతమైన విగ్రహారాధన చేస్తున్న వాళ్ళు. అవసరమైతే భూత వైద్యం చేస్తూ ఉండేవాళ్ళు. మీరు కాదులే గారు, అవసరమైతే భూత వైద్యం చేస్తూ ఉండేవాళ్ళు. శక్తివంతమైన విగ్రహారాధన చేస్తున్నారు, తాయిత్తులు ఇవ్వటం. ఇప్పుడు చాలామంది కాళ్ళకి నల్లటి దారాలు కడుతున్నారు, చూసావా? నేను అడిగి ఆ మధ్య నల్ల దారం ఎందుకు కడుతున్నారంటేను, నల్ల దారం దిష్టి తగలకుండా కడతారు కంటేను, నీవే ఒక దిష్టిగా ఉంటే నీకు నల్ల దారం ఎందుకు అన్నా నేను. అసలు నిన్ను చూస్తుంటేనే మామూలుగా అసలుకి జనాలే పట్టించుకోరు. అయితే నీకే దిష్టి ఏంది అని అన్నా నేను. కాదు, అబ్బో అన్నారంటే దిష్టి తగిలిది అన్నారు. అబ్బో అంటే నీ దిష్టి తగిలితే, వామ్మో అంటే దిష్టి తగిలితే, అంత లావుగా ఉన్నవాళ్ళు మనం సన్నగా అవ్వటం లేదే, అంత లావుగా ఉన్నవాళ్ళు మనం పోస అవ్వటం లేదే, అబ్బో అనగల పోస అవ్వట్లేదుగా మనం. కాబట్టి ప్రతి వాళ్ళ కాళ్ళకి ఏం కట్టుకున్నారంటే నల్లదారాలు. నల్లదారాలు ఏడ నుండి వచ్చినాయి? తాయితులు ఏడ నుంచి వచ్చినాయి? రేకులు ఏడ నుంచి వచ్చినాయి? విగ్రహారాధన ఏడ నుంచి వచ్చింది? భూత వైద్యం ఏడ నుండి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? ఏపీసీ ప్రాంతం నుండి. మీకు మీ భజన అది. వాళ్ళ భజన ఏంటంటే యేసు ప్రభు మాలో నుండి వచ్చాడు, మేమేమైనా మహిమ కలిగిన వారిమి, మేము ధర్మశాస్త్రం కలిగిన వారిమి, మేమేమైనా సున్నత కలిగిన వారిమి, మాకు నిబంధన ఉంది, మాకు దేవుని యొక్క వాక్యం ఉంది. కాబట్టి మాకును మీకును మధ్య ఉన్న ద్వేషం సిలువే తొలగించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి అంటే మాకును అనగా ధర్మశాస్త్రం తెలిసిన వీరికిని, ధర్మశాస్త్రం తెలియని వీరికిని, దేవుడు కలిగిన వీరికిని, దేవుడు లేని వీరికిని, సున్నతి కలిగిన వీరికిని, సున్నతి లేని వీరికిని, తాయితులు కట్టుకుని వీళ్ళకిని, తాయితులు కట్టుకోని వీళ్ళకిని. యథార్థంగా చెప్పండి, గుండె మీద చేసుకొని కాలుకి దారం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరే తేల్చుకోండి. మీరే తేల్చుకోండి, తర్వాత మీరే తేల్చుకోండి. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఉన్న, ఉభయుల మధ్య ఉన్న మరి ద్వేషం, ఉభయుల మధ్య ఉన్న ద్వేషం సిలువ మాత్రమే తొలగించటానికి, సిలువే ఈ ద్వేషాన్ని తొలగించింది. విగ్రహారాధికులను, ధర్మశాస్త్రం కలిగిన ఇజ్రాయేలుని ఏకం చేసింది ఏంది? సిలువే. ఆ మాట అంటే మీరు ఎత్తుకుంటారని అనిపించింది నాకు. అందుకని సిలువే నా శరణాయనోరా. పాడండి. సిలువే నా శరణాయనోరా, సిలువయందే నాకేదో కొంచెం వచ్చు, దాన్ని మీకు అతికిస్తే మీరు అల్లుకుపోతారేమో అని అనుకుంటే నాకెళ్ళి చూస్తే ఎట్లాగా? కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు సిలువ ఏం చేసిందంటే ఉభయుల మధ్య ఉన్న ద్వేషము. ఉభయులంటే మేమేమన్నా దేవుని కలిగిన వారు, మీరు దేవుని లేనివాళ్ళు, మేము నిబంధన కలిగిన వారు, మీరు నిబంధన లేనివారు, మేము సున్నత కలిగిన వారు, మీరు సున్నత లేనివారు, మేము యాజకత్వం కలిగిన వారు, మీరు యాజకత్వం లేనివారు, మేము మహిమ కలిగిన వారు, మీరు మహిమ లేనివారు, మేము క్రీస్తు సంబంధము, రక్త సంబంధము, మీరు క్రీస్తు సంబంధులు కాదు. కాబట్టి ఎలాంటి వారిని సిలువ ఏం చేసిందంటే ఏకము చేసింది. సిలువ చేసిన గొప్ప కార్యం ఏంటంటే వీళ్ళిద్దరిని ఏం చేసింది? ఏకము చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ సిలువ కార్యము ద్వారా ఇప్పుడు ఏమి జరిగిందో చెబుతాను, వినండి. దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రంలో ఏమి రాయబడిందంటే, ధర్మశాస్త్రం అంటే పంచకాండాలను కలిపి ధర్మశాస్త్రం అన్నారు. ఈ పంచకాండాల్లో ఏమి రాయబడిందంటే ఆశీర్వాదాలు, శాపాలు రెండు ఉన్నాయి. ఏమున్నాయంట? ఆశీర్వాదాలు ఉన్నాయి, శాపాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి.
ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో 1 నుండి 14 వచ్చిన వరకు ఆశీర్వాదాలు ఉన్నాయి. నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఎడల, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన మాటలన్నిటి చొప్పున నువ్వు నడుచుకున్న ఎడల, నీవు ఏ పని పూరుకొనను, పట్టణంలో తిరిగినను నీ మీద ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు పొలంలోకి వెళ్ళినా, నువ్వు ఇంటికి వచ్చినా, నువ్వు లోపలికి వచ్చినా, బయటికి వెళ్ళినా, నీ పిండి పిసుకు తొట్టియు, నీ గంపయ్యు, నీ దుక్కిటెద్దులను దీవించబడును, నీ కొట్టులను, నీ ధాన్యమును దీవించబడును. ఇలాంటి దీవెనలు 1 నుండి 14 వచ్చిన వరకు 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండంలో 1 నుండి 14 వచ్చిన వరకు ఆశీర్వాదాలు ఉన్నాయి. 15వ వచనం దగ్గర నుండి ఆఖరి 68వ వచనం వరకు శాపాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? ధర్మశాస్త్రంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, ధర్మశాస్త్రంలో శాపాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశీర్వాదాల్ని, శాపాలు 2 ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభు యొక్క సిలువ ఏం చేసిందంటే శాపాల స్థానంలోనికి సిలువ వచ్చేసింది. జాగ్రత్తగా వినండి. శాపాల స్థానంలోనికి సిలువ వచ్చింది. ఆశీర్వాదం ఒక్కటే ముగించాడు. శాపాలు స్థానం అంటే విగ్రహారాధనలో ఉన్నారు కనుక వీరి మీద దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉంది. ఇప్పుడు పౌలు గారి యొక్క వాక్యం ద్వారా ప్రభువుని నమ్ముకున్నారు కనుక ఇప్పుడు వీళ్ళు కూడా దేవుని పిల్లలు అవ్వటానికి అవకాశం వచ్చింది. వీళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, వీరు మహిమ కలిగిన వారయ్యారు, వీరు దత్తపుత్రులు అవుతున్నట్టుగా దేవుని యొక్క ఆత్మ సహాయం చేస్తూ ఉంది. కాబట్టి ఈ శాపాల స్థానంలో ఉన్న ఈ ఎఫెసీయులకు మధ్య ఈ సిలువ రావడం ప్రారంభమైంది. ఈ సిలువ ఏం చేసిందో జాగ్రత్తగా ఒక వచనాన్ని చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యులుగా ఉన్న ఎఫెసీలో ఉన్న వారికి కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రములో ఉన్న శాపముల నుండి విడిపించెను. ఇందును గూర్చి మాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రాహి అని వ్రాయబడింది. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే మాను మీదకి వచ్చాడు, సిలువ మీదకి వచ్చాడు. సిలువ మీదకి ఎందుకు వచ్చాడు? సిలువ మీదకి రావటం వలన అన్య జనాంగంలో ఉన్న శాపాల స్థానంలోనికి యేసు ప్రభు వచ్చి ఇప్పుడు ఆశీర్వాదం మాత్రమే మిగిలించాడు. ఇప్పుడు యేసు ప్రభు సిలువ మీదకి వెళ్ళటం వల్ల ఇప్పుడు ఏమి పోయింది? మన మీద నుండి శాపం పోయింది. అందుకని అంటాడు రోమీలు రాసిన పత్రికలో, తిరగేబాకండి కానీ 8వ అధ్యాయంలో అది చెప్తాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి నీకు అది తగులుగాకే, ఇది తగులుగాకే, నీకు అట్టగైపోవునుగాకే, ఎట్టగైపోవునుగా. కానీ ఏ మంగమ్మ మాట్లాడినా, ఏ ఎల్లమ్మ మాట్లాడినా, ఏ సుబ్బమ్మ మాట్లాడినా ఏది నీకు తగలకుండా ఉండునుగాక. దాని నోరు మంచిది కాదంటారు ఒక్కొక్కళ్ళు. దేని నోరు ఎట్టకున్నా మనకు అనవసరం. అర్థమవుతుందండి? నువ్వేదో శాపం పెడితే నా ఉసురు నీకు తగులునుగాక. అప్పుడు శారమ్మ కోపం వచ్చి ఆకరం చూసా అందే. నేను అంటలేదమ్మో, బైబిలే చదువుతున్నా నేను. శారమ్మకి ఎంత కోపం వచ్చిందో. దాసిగా ఉన్న నిన్ను నా యజమానికి ఇచ్చి మ్యారేజ్ చేస్తే ఇప్పుడు నేను దాసిగా నీకు కనబడ్డానా అని కడుపు ఎంత మండితోనో శారమ్మ ఆ మాట మాట్లాడింది. కానీ బైబిల్లో శారమ్మ కోసం ఏమి రాయబడిందంటే ఆమె విశ్వాసుల తల్లి కూడా ఎట్లా తిట్టిద్దా? కడుపు మండినప్పుడు ఏం చేసిద్ది? కడుపు మండితే ఏం చేసిద్ది విశ్వాసుల తల్లి అయినా? కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. కాబట్టి శాపాల స్థానంలోనికి మాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రహి గనుక, అంటే యేసు ప్రభు సిలువ మీదకి వచ్చి శాపాల స్థానంలోనికి యేసు ప్రభు వచ్చి శాపాల స్థానంలో ఉన్న ఈ ఎఫెసీలను ధర్మశాస్త్రంలో ఉన్న వీళ్ళకి ఉభయులను ఏకం చేసి మీరు ఆశీర్వాదం పొందండి అన్నాడు. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సిలువ ఏం చేసిందంటే శాపాల్ని తొలగించింది, సిలువ ఆశీర్వాదం ఇచ్చింది, సిలువ విమోచన ఇచ్చింది, సిలువ రక్షణ ఇచ్చింది,
సిలువ ద్వారా మనకి దేవుని దగ్గరికి వెళ్ళటానికి మనకి స్వతంత్రత కలిగింది. సిలువ ద్వారా మాత్రమే మనము బలిపీఠం దగ్గరికి వచ్చి దేవా నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నామయ్యా అని మనం ప్రార్థన చేయగలుగుతున్నాం. యేసు ప్రభు సిలువ ఎక్కాడు కనుకే ఆ రోజున ప్రాతిబంధన కాలంలో ప్రత్యక్షపు గుడారంలో ఎవరైనా కూడా సిలువ దర్శనానికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణం అనేది ఉండేది. అతి పరిశుద్ధ స్థలములో దేవుడు ఉంటాడు, పరిశుద్ధ స్థలములో యాజకుడు ఉంటాడు, ఆవరణలో ప్రజలు ఉంటారు. అతి పరిశుద్ధ స్థలంలో దేవుని దగ్గరికి సంవత్సరానికి ఒకసారి యాజకుడు వెళ్తాడు, రక్త ప్రోక్షణ జరిగించి వస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములో ఉన్న దేవుని పాదాలు పట్టుకోవడానికి సిలువ నీకు సహాయం చేసింది కనుక ఈ బలిపీఠం దగ్గర మనం కూర్చోగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ బలిపీఠం దగ్గర మనం కూర్చొని ప్రార్థన చేయగలుగుతున్నాం. కాబట్టి ధర్మశాస్త్రం మనకు చేసిన కార్యక్రమం ఏంది? మీకును మాకును ఉండిన ద్వేషం, వీళ్ళిద్దరికి ద్వేషం ఉంది, మీకును మాకును. ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళకి ఏముంది? ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళు వీళ్ళెవరు? మహిమ కలిగిన వాళ్ళేగా. మహిమ కలిగిన వారు, క్రీస్తు సంతానము, నిబంధన కలిగిన వారు, సున్నతి కలిగిన వారు, యాజకత్వం కలిగిన వాళ్ళు. ఈ ఏమి వీళ్ళకి లేవు. కాబట్టి సిలువ ఏం చేసిందంటే వీళ్ళని కూడా కలిపేసి యాజకత్వం, నువ్వు కూడా యాజకత్వం చేయడానికి, నువ్వు కూడా దేవుని సన్నిధానంలో ఉండటానికి, మహిమ కలిగిన పరిచర్య చేయడానికి, మహిమతో ఉండటానికి ఆశీర్వాదం మాత్రమే మిగిలించింది సిలువ. అయితే ధర్మశాస్త్రం ఆ పని చేయలేకపోయింది. ఒక 5 మాటలు చెప్పేసి నేను వాక్యాన్ని ముగించేస్తాను. ఒకసారి అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 39వ వచనం. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 39వ వచనం. కూర్చోండి. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 39వ వచనం. వీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో మనుషులు నీతిమంతులుగా తీర్చబడటం లేదు. అమ్మా, ఆ విషయములన్నిటిలోనూ విశ్వసించు ప్రతివాడును దీని వలననే, క్రీస్తు వలననే నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఇప్పుడు అపోస్తుల కార్యంలో ఏం రాయబడిందంటే ధర్మశాస్త్రం మూలంగా ఏ మనుషుడు నీతిమంతులుగా తీర్చబట్టల్లా. నువ్వు 100 విషయాల్లో 99 మంచి పనులు చేయి, ఒక్క విషయంలో నువ్వు మైనస్ అయిపోతే 99 మంచి పనులు కూడా తుడుచుకొని పోతున్నాయి. కాబట్టి ఒక్క మనిషి నీతిమంతుడు అవటల్లా. ధర్మశాస్త్రం మూలంగా ఏ మనుషుడు నీతిమంతుడు అవటానికి అవకాశం లేదు. యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ప్రతి మనిషి నీతిమంతుడిగా మార్చబడడానికి అవకాశం ఉంది. యేసుక్రీస్తు రక్తము ప్రతి మనిషిని నీతిమంతుల్ని చేస్తుంది. యేసుక్రీస్తు రక్తము ప్రతి మనిషిని పవిత్రపరుస్తుంది. కాబట్టి రక్తము చిందించకుండా మనిషికి పాప క్షమాపణ లేదు. పాత నిబంధన కాలంలో ఎవరైనా కూడా తప్పు చేస్తే ఏడాదికి ఒకసారి కోడెనో ఒకవేళ పావురాళ్ళనో గువ్వలనో తీసుకెళ్లేవాళ్ళు. యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా మరియమ్మ యేసేబులు ఏం తీసుకెళ్లారు? పావురాళ్ళనే తీసుకెళ్లారు. ఎందుకు పావురాళ్ళని తీసుకెళ్లారంటే పాప క్షమాపణ నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం. కాబట్టి యేసు ప్రభు సిలువలో ఒక్కసారి బలిగా మార్చబడిన దాన్ని బట్టి ఇక కోడిల యొక్కయు, ఎడ్ల యొక్కయు, గువ్వల యొక్కయు రక్తం అవసరం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం వలన ప్రతి మనిషి నీతిమంతులుగా తీర్చబడుతున్నాడు. ధర్మశాస్త్రం వలన మాకు నీతిమంతులుగా తీర్చబడటానికి అవకాశం లేదు. ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము 4-5 వచనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయం. అమ్మ నాకెళ్ళి చూడండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్త వినండి. ఎవరికైనా కూడా కునుకుపాటు వస్తే ఈ కట్నం ముందుకు దించండి. ఇట్టగొంద కట్నం ఉంది కదా, ఆ కట్నం ముందుకు దించే వికెట్ అయిపోయింది అనుకుంటా, ఇక ఎవరిని లేపం. ఒకవేళ ఇట్టగే కట్నుండి బంగారపు కాటలు కూర్చున్నట్టు కట్టగే ఉన్నట్టుకుంటే ఇబ్బంది అయిపోద్ది. అందుకని నేను ఎవరికి చెప్పినా ఆ మాట వాళ్ళకి వెళ్ళుగా, వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు 8వ అధ్యాయం 4-5 వచనాలు. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళుతో కొట్టి చంపవలెనని మోషే ధర్మశాస్త్రము చెప్పుచున్నది కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని
ఆయనను అడిగెను. అంటే ఒక ఆమె పాపం చేస్తుండగా ఆమె పట్టబడింది. ఈ పట్టబడిన ఆమెను గురించి అక్కడున్న ఒక మనిషి అంటున్నాడు, ఆ బోధకుడా, మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఒక మనిషి పాపం చేస్తే రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెబుతుంది కదా, నీవేం చెబుతావు అన్నాడు. సరే, నేనేం చెబుతానో విను. అసలుకి పాపం చేస్తుండగా పట్టబడింది అంటున్నావు కదా, ఆయన ఏడకి వెళ్ళాడు అని అడిగాడు. ఆయన ఏడకి వెళ్ళాడంటే ఆయన ఎమ్మెల్యే తమ్ముడండే, మామూలుగా లేడండే, అదండే ఇదండే. ఆయన ఏమన్నా మామూలుగా ఆ వేసుకున్న వస్త్రాలు 4 ఏళ్లకి 4 ఉంగరాలు, ఈ 4 ఏళ్లకి 4 ఉంగరాలు, ఇట్లా ముట్టితే అసలు మామూలుగా లేదండి, అందుకని మా ఆయన వదిలిపెట్టాం. మరి ఈవేమన్నా ఆల్ ఇండియా రేడియో ఆంధ్ర కేంద్రం అండి అని చెప్పారు. ఈవేమన్నా ఆల్ ఇండియా రేడియో ఏంది, ఆయన వదిలిపెట్టబోయిందిరా, పాపం చేస్తుండగా ఇద్దరు పట్టబడాలి కదా, ఆయన వదిలిపెట్టబోయింది, ఆయన ఎమ్మెల్యే తమ్ముడండి అందుకని వదిలిపెట్టేసామండి అని అన్నారు. సరే, ఎలమందా, నువ్వు ఇన్ని బాగా చెబుతున్నావు, దొడ్లో నీళ్ళు పోసుకున్న వాళ్ళు మొన్న చూసింది నువ్వే కదరా అని భూమి మీద రాశాడు. ఎవరు? యేసుప్రభు. ఓరి నాయనో, ఏ టైంలో నేను వెళ్ళి చూశానో నా గురించి రాస్తున్నాడని ఎలమంది వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకొక ఆయన వెళ్ళిపోయాడు, ఆ తర్వాత ఇంకొక ఆయన వెళ్ళిపోయాడు. ఆ బోధకుడు నా గురించి చెబుతున్నాడు. అందరూ రాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే అందరికి అన్నీ గురిగింజ పైన నెరిపే కానీ ఇంకా నేనేమనాలి. కాబట్టి అందరూ నలిపే కనుక వదిలిపెట్టి వెళ్ళిపోయారు. యేసుప్రభు అన్నాడు, అమ్మ, ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభువా, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక మీదట నువ్వు పాపం చేయపాకు. ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే, మహిమ కలిగిన వీరికి, ఇజ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది, యాజకత్వం ఇవ్వబడింది, నిబంధన కలిగిన వారు. మరి ఎంత కలిగిన వీళ్ళకి ఈ ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే, పాపం చేస్తే రాళ్లతో కొట్టి చంపమని చెబుతుంది. కాబట్టి ధర్మశాస్త్రం వలన మనిషి మీదకి ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. ధర్మశాస్త్రం వల్ల ఏమొస్తుంది? పాపం చేస్తే శిక్ష వస్తుంది. లేవీకాండం 20వ అధ్యాయము 10వ వచనం. లేవీకాండము 20వ అధ్యాయము 10వ వచనం. నేను అంటున్నా, బయట వాళ్ళకి ఏందయ్యా అది కూడా చదవకూడదు అనుకుంటారు వాళ్ళు. ఇది చదవటం ఎందుకులే, నేను చదవట్లేదులే, చెప్పు చదువమ్మా. వీరిద్దరిని, తప్పు చేసిన వాడికి ఏమి రావాలి? మరణశిక్ష. తప్పు చేసిన వాడికి మరణశిక్ష, రాళ్లతో కొట్టి చంపమని మోషే ధర్మశాస్త్రం చెబుతుంది. కాబట్టి మోషే ధర్మశాస్త్రం ఇంకా ఏం చెబుతుంది? ఒకవేళగాడ నిన్ను కానీ ఒక చెంప మీద కొడితే నీకు బలం ఉంటే 2 చెంపలు వాయించని చెబుతుంది. ఒక పొన్ను ఓడగొడితే 36 పొళ్ళు ఓడగొట్టని చెబుతుంది. కాబట్టి ధర్మశాస్త్రం వలన ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడటం లేదు. అందువల్ల మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిందంటే, నేను ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే వచ్చి తిని గాని కొట్టివేయుటకు రాలేదు. అంటే ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చి, ధర్మశాస్త్రంలో ఉన్న శాపాలు మొత్తం సిలువలో ఆయన మీద వేసుకొని, ఆయన మీద ఆయన మోసాడు కనుక శాపాల స్థానంలోనికి ఆయనే వెళ్ళాడు. కాబట్టి మాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రహిగాని అని వ్రాయబడింది కనుక అబ్రహాము పొందిన ఆశీర్వాదం అన్యులుగా ఉన్న ఎఫెసీలో ఉన్నవారు పొందాలని దేవుని యొక్క వాక్యం రాయబడింది కనుక, కాబట్టి ఇప్పుడు ఆశీర్వాదాలు మిగిలించి యేసు ప్రభు వెళ్ళిపోయాడు కనుక సిలువ మీద శాపాలు తీసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు మనకేం మిగిలింది అంటే ఆశీర్వాదమే మిగిలింది. కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడినప్పుడు ఆశీర్వాదం వచ్చినమే పలుకు, నీ నోటితో ఆశీర్వాదమే పలుకు. ఒకవేళ 5 సంవత్సరాల పిల్లోడు నువ్వు ముద్దాడి ఎత్తుకున్నావు, 4వ సంవత్సరం ఎత్తుకున్నావు, 3వ సంవత్సరం ఎత్తుకున్నావు, 5వ సంవత్సరం కూడా ఎత్తుకోరా అని ఎత్తుకమ్మా అని అనుకో, గాడిద్దు లేకుండా ఎవరు నువ్వా? గాడిద్దు లేకుండా ఇంకా నేనేడెత్తుకున్నాను నిన్ను అంటే 4 సంవత్సరాల దాకా ప్రేమగా మోసి ఇప్పుడు 5వ సంవత్సరం ఏమైపోయిందాడు? గాడిద్దా? అంటే నోటికి మనం ఏదొస్తే అది మాట్లాడతాం, అద్దు వాపు లేకుండా మాట్లాడతాం. అందుకనే నోటికి అద్దు వాపు లేకుండా మాట్లాడకూడదని చెబుతుంది బైబిల్. కాబట్టి నోటిని పంచాయతీ పంపులాగా తిప్పకూడదు. నీళ్లు అలా వెళ్ళిపోతుంటాయి. పంచాయతీ పంపు ఏంది, బజార్లో పారుతున్నాయి నీ నీళ్ళు ఏంటంటే పంచాయతీ పంపు. అది ఎప్పుడైనా ఎనీ టైం ఏటీఎం అన్నాడు ఆయన, ఎనీ టైం మనీ అని ఎనీ టైం వాటర్ ఇది.
కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా ఉన్న మనము మన నోటి ద్వారా ఎవరిని శపించడమో, మన నోటి ద్వారా దూషించడమో ప్రయత్నం చేయకూడదు. ధర్మశాస్త్రంలో ఉన్న శాపాల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు సిలువ ద్వారా. ఇది గుర్తించండి. సిలువ ద్వారా శాపంలో ఉన్న మనలను సిలువ ద్వారా శాపాల నుండి విడిపించాడు. శాపాలు ఎలాగున్నాయి తెలుసండి? భయంకరమైన శాపాలు ఉన్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 15 నుండి 68 వచ్చిన వరకు చదవండి. చదివితే భయంకరమైన శాపాలు ఉన్నాయి. అవన్నీ మన మీదకి, మన పిల్లల మీదకి, మన కుటుంబం మీదకి రాకుండా దేవుడు వాటన్నిటి నుండి ఎత్తివేసి ఇప్పుడు అబ్రహాము పొందిన ఆశీర్వాదం అన్యులుగా ఉన్న మనము పొందుటకై. మనం అన్యులు అంటామా? అన్యులువేనా? మనం అన్యులమా లేకపోతే నికాల్సేనా? మనం అన్యులమే. అది ప్రభువుని నమ్ముకున్నాం అంతే. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి నీకేమొచ్చింది? సిలువ ద్వారా విలువ వచ్చింది, సిలువ ద్వారా ఆశీర్వాదం వచ్చింది, సిలువ ద్వారా మేలు జరుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము ఒక మనిషిని నీతిమంతుడిగా చేయలేకపోయింది. సిలువ రక్తము ద్వారా ప్రతి మనిషి నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇప్పుడు సిలువ రక్తం దగ్గరికి మనం వచ్చాం కాబట్టి, ప్రభువా నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేసిన ఆయన, అయ్యా నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలను శుద్ధీకరించయ్యా, మీ ఆశీర్వాదాలకి పాత్రులుగా చేయనాయన. మీరు సిలువలో చేసిన త్యాగాన్ని బట్టి శాపాలను కొట్టివేసావు నాయన. ఆశీర్వాదాలే మిగిలిని. నేను ఇంటిలోకి వస్తే ఆశీర్వాదం, బయటికి వెళితే ఆశీర్వాదం అని చెప్పావు కదా, అలాంటి ఆశీర్వాదాలు నాకు దయచేయ ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. యాకోబు లూజు ప్రాంతంలో ప్రార్థన చేశాడు. ఎక్కడ ప్రార్థన చేశాడు? లూజు ప్రాంతంలో ప్రార్థన చేశాడు. ఆయన ప్రయాణమై మేనమామ ఇంటికి వెళ్తున్నాడు, లాబాన్ ఇంటికి వెళ్తున్నాడు. మేనమామ ఇంటికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో లూజు అనే ప్రాంతంలో పొద్దుపోతే ఒక రాయిని తీసుకొని తలగడగా పెట్టుకొని ఆడ పడుకున్నాడు. ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కల్లో ఆయన తల దగ్గర నుండి ఒక నిచ్చెన ఆకాశం మీదకి వేయబడినట్లుగా, తెల్లని వస్త్రాలు కట్టుకున్న వాడు ఆ నిచ్చెన మీద దిగుతున్నట్లుగా, ఆయన తల దగ్గర నుండి ఎక్కుతున్నట్లుగా ఆయన కల వచ్చింది. తుళ్ళి పళ్ళిగిశాడు, మోకరించాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నిశ్చయముగా ఈ స్థలంలో ఉన్న సంగతి నాకు తెలియకపోయినే తండ్రి, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుని అయినా మరి మా మేనమామ గారింటి ఇంతవరకు నేను వెళ్ళలేదు నాయన. 400 మైళ్ళ దూరం వీళ్ళున్న దగ్గర నుండి. చరిత్ర బైబిల్లో కనబడది, ఇది చరిత్ర చెబుతున్నా. వాళ్ళున్న ప్లేస్ నుండి మేనమామ దగ్గరికి వెళ్ళాలంటే 400 మైళ్ళ దూరం వెళ్ళాలి. మరి ఇంత దూరం నేను ప్రయాణం చేసి వెళుతున్నాను, ఏ రోజు నేను వెళ్ళలేదు. మరి మార్గ మధ్యలో నన్ను ఇబ్బందులు లేకుండా నాకు తినడానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రాలు ఇవన్నీ నాకు దయచేస్తే నాయన, నీవు నన్ను ఆశీర్వదించే దానిలో నుండి నేను 10వ వంతు నీకు ఇస్తాను ప్రభువా అని మొక్కుకొని ప్రార్థన చేసుకున్నాడు. ఆ లూజు ప్రాంతాన్ని బేతేలుగా మార్చాడు. ఆయన పేరు మార్చాడు. బేతేలు అనగా దేవుని ఇల్లు, దేవుని ఇల్లు. కాబట్టి బేతేలుగా మార్చి నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బలిపీఠం కడతాను ప్రభు అని మొక్కుకొని వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు దేవుడు అన్నాడు, నేను ఇక్కడ ఏం చేస్తాను, నీతో కూడా వస్తాను పదా యాకోబు అని ప్రయాణమయ్యి యాకోబుతో పాటు దేవుడు కూడా వెళ్ళాడు. ఎప్పుడైతే దేవుడు కూడా యాకోబుతో పాటు వెళ్ళాడో, యాకోబు పాదాన్ని లాబాను ఇంట్లో పెట్టిన తరువాత లాబాను ఇంట్లో ఉన్న శాపం వెళ్ళిపోయింది. లాబాను ఇంట్లో ఉన్న గొడ్డుతనం వెళ్ళిపోయింది. లాబాను ఇంట్లో ఉన్న మరి గొర్రెలు ఈసుకుపోవటం, గొర్రెలు మరి దొడ్డి పెరగపోవటం, ఈ శాపమంతా వెళ్ళిపోయింది. 30వ అధ్యాయం 30వ వచనంలో ఆదికాండంలో రాయబడింది, మామా నేను ఇంటికి రాకమునుపు నీకుండినది కొంచెమే, నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు మామా అని చెబుతాడు. ఎందుకు ఆ మాట చెబుతాడంటే, ఆడ మామ జంతర మంత్ర వ్యక్తి అనమాట. జంతర మంత్రంలో నెంబర్ 1 వ్యక్తి. 10 సార్లు జీతం మార్చాడు. చెప్పిన మాట చెప్పకుండా 36 సార్లు చెబుతాడు అలాంటి మామ. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎప్పుడైతే పాదం పెట్టాడో శాపం వెళ్ళిపోయింది. ఈయనేం చేశాడు, ఈ పిల్లోడు రాకమునుపు నా గొర్రెలు ఏమైనా ఈసుకుపోతుంది, గొర్రెలు ఏమైనా కడతలేదు, ఏదో ఒక విధంగా ఉంది అని శకునాలు చూసేవాడి దగ్గరికి వెళ్ళాడు. శకునాలు చూసే దగ్గరికి వెళ్తే ఆ శకునాలు చూసేవాడు అన్నాడు, ఒరే కోనా మీ ఇంటికి ఒక బాలుడు వచ్చాడు, ఆ బాలుడు పాదం పెట్టిన దగ్గర నీకు కలిసి వస్తుందా నాయన అని చెప్పాడు. బాలుడు పాదం పెట్టడం కాదు, బాలుడితో దేవుడు పాదం పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఆశీర్వాదం యాకోబుని బట్టి లాభాను కలిగింది. దేవుని బిడ్డలారా, నీవు సిలువ ద్వారా ఆశీర్వాదం పొందేవు గనుక నీ ద్వారా కూడా నీ కుటుంబానికి ఆశీర్వాదం రావాలి, నీ ద్వారా నీ పిల్లలకు ఆశీర్వాదం రావాలి. ఒకవేళ మారు మనసు పొందిన భర్త ఉంటే నీ ద్వారా అద్భుతం జరగాలి. వాక్యము చెప్పకుండానే, వాక్యము వారికి వివరించకుండానే నీ పరిశుద్ధమైన ప్రవర్తన బట్టి నీ యజమానిని దేవుని ఆలయానికి నువ్వు నడిపించుకోవడానికి అవకాశం ఉంది అన్నాడు. అంటే ప్రవర్తన మారితే చాలు, భర్త మనల్ని అర్థం చేసుకొని మనతో పాటు వస్తాడు. మనమేమన్నా ఉరి చూస్తామయ్యా, ఎవరికి వెళ్ళే చెప్పండి అమ్మా. మీరేమనుకుంటున్నారంటే ఆయన ఉరువు చూడపోతే చాలు నాకు అని మీరు అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, కొంతమంది స్త్రీలు భర్తని చూపుతోనే అంతా ఇక్కడ సెట్ చేస్తారనమాట. కంప్యూటర్ సిస్టమ్ అంతా ఏడబడుతుంది చూపులోనే. ఎట్టగనగలే ఒక సిస్టమ్, అట్టనగలే ఒక సిస్టమ్, అంతా ఓడవటమే. ఇప్పుడు సెల్ ఫోన్ ఊడిసినట్టే ఓడవటమే. కాబట్టి దేవుని ఆశీర్వాదం పొందారు, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు మర్చిపోబాకండి. సిలువ దగ్గరికి వచ్చిన మనము దేవుని ఆశీర్వాదం పొందాం. మన మీద ఉన్న శాపాలను దేవుడు తొలగించాడు. మరి ఉభయులు అంటే ఎవరు? ధర్మశాస్త్రం తెలిసిన వారిని, ఎఫీసీయులను. వీళ్ళిద్దరిని దేవుడు ఏం చేశాడు? సిలువను బట్టి ఏక శరీరము చేసెను, సమాధానాన్ని పరిచెను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకవేళ విగ్రహారాధనలో నువ్వు ఉన్నావేమో, విగ్రహారాధన వదిలిపెట్టి దేవుల్లో నువ్వు ఉన్నావేమో, విగ్రహారాధనలో ఉన్న నిన్ను, విగ్రహారాధన వదిలిపెట్టిన నిన్ను సిలువ ఏం చేస్తుందంటే శాపాలను తొలగించేసి ఆశీర్వాదం ఇవ్వటానికే ఉంది. ఇప్పుడు నువ్వు ఆశీర్వాదానికి వారసుడిగా ఉండటానికే ఈ స్థలానికి వచ్చావు. నీ మీద ఆశీర్వాదమే ఉంటుంది. నువ్వు ఏ టైములోనైనా గుర్తుపెట్టుకోండి, అపశకునపు మాటలు మాట్లాడబాకండి. నేను ఒకసారి మీటింగ్ పెడుతూ దోసకాయలు తోట దగ్గరికి వెళ్ళి దోసకాయలు కొనడానికి వెళ్ళాను. ఒక 4-5 బస్తాలు కొనాలని. మీటింగ్కి చాలా అవసరం కదండి. కాబట్టి తోట దగ్గరికి వెళ్తాను. ఆ తోట కోసి ఆయన ఏం చేశాడంటే, ఏమంటే పాస్టర్ గారు ఇప్పుడు కోస్తున్నానా, వచ్చే వారం ఎండిపోద్ది అన్నాడు. ఏవి నోర్రా నీ నోరు అనుకున్నాను నేను. తొలి కోత కోస్తున్నాడు. 7 కోతలు కోస్తారు, 7 సార్లు దోసకాయలు కోస్తారు. ఇప్పుడు కోస్తున్నానా, వచ్చే వారానికి ఎండిపోద్ది పాస్టర్ గారు అన్నాడు. ఆయన నోరు ఆయనకు అన్నీ కలిసి రాకుండా చేస్తున్నాయి. కాబట్టి నీ నోటితో ఏం చేస్తావంటే, నా వల్ల ఇది కాదు, నేను ఇది చేయలేను, నేను ఇది కాదు, ఇది నీ వల్ల ఏమైద్ది? అసలుకే నీ వల్ల ఏమైద్ది చెప్పు? ఏది చేసినా దేవుడే. పెంటకుప్ప మీద ఉన్న దీనులను, దరిద్రులుగా ఉన్న వారిని పైకి లేవనెత్తువాడు ఆయనే. ఒకవేళ నువ్వు దీనస్థితిలో ఉన్నావేమో, ఒకవేళ ఇబ్బంది కలిగిన పరిస్థితుల్లో ఉన్నావేమో, నిన్ను ఉన్నతంగా లేవనెత్తేవాడు ఆయనే. నేను ముగించబోతా చెబుతున్నాను. నేను ఒక ప్యాంటు, ఒక షర్టు, 3 నిమిషాలు ఉంది, 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాలు చిన్న టెస్ట్ అంటే పాలు అంటే ఏందో చెబుతా. నేనేంది మీకు తెలియాలి కదా. మా ఊరు నరసాయిపాలెం. నాకు 4 అక్కలు, వాళ్ళందరికంటే చిన్నవాడిని. మాకు ఉండటానికి ఇంటి స్థలం కూడా లేదు. నేను ఇంటర్మీడియట్లో సాల్వేషన్ ఆర్మీ విలియం బూత్ జూనియర్ కాలేజీలో చదువుకున్న బాపట్ల. నాకు వచ్చిన స్కాలర్షిప్ పెట్టి ఇంటి స్థలం కొనుక్కొని ఊరు బయట ఇల్లు ఎవరిదంటే మాదే. తర్వాత మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. మా అమ్మ ఆరోగ్యం కోసం నేను ప్రార్థనకు వెళ్ళాను. నేను వెళ్ళిన ప్రార్థన ఎట్లా వెళ్ళానంటే, ఏదో ఆటోమేటిక్గా ప్రార్థనకు వెళ్ళాలా. నేను ప్రార్థన చేయదలుచుకుంటే ఇక రాత్రి మోకరిస్తే ఉదయం లెగిసేవాడిని. ఇట్లాగా అనుకోబాకండి. నేను ఏం చేశానో బలిపీఠం నుంచి అది చెప్తున్నా. రాత్రి మోకరిస్తే ఉదయం లెగిసేవాడిని. ఒకవేళ ఉదయం మోకరిస్తే అలాగ మోకాళ్ళ మీద ఉండేవాడిని. అలాగ ప్రార్థన పిచ్చోడిని అయిపోయాను. దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. సేవ కోసం నన్ను నిర్ణయించుకున్నాడు. నాకు అర్థమైంది. బలుసులపాలెం అనే గ్రామం, అది విగ్రహారాధన ప్రాంతం. ఆ ప్రాంతానికి దేవుడు నన్ను సేవకు పిలిస్తే ఒక ప్యాంటు, ఒక షర్టు క్యారీ బ్యాగ్లో పెట్టుకుని సేవకు వెళ్ళాను. అక్కడికి ఆడికెళ్ళిన తర్వాత ఒక ఇల్లు ఇచ్చారు. ఆ ఇల్లు పరిస్థితి ఏంటంటే, మొత్తైదులు వచ్చి నీళ్లు పోసి నవధాన్యాలు వేసి ఇల్లు కట్టేటప్పుడు ఒక ఆమెకు వచ్చి తేలు కుట్టింది. ఆ తేలు కుట్టంలో ఒక ఆమె చనిపోయింది. ఆ ఇంట్లో ఎవరికి కాపురం చేయట్లేదు, ఇల్లు మాత్రం కట్టారు. పర్లేదులో నాకు ఇవ్వండి అన్న, నువ్వు పెళ్లిగాని అబ్బాయి అయ్యా, మరి ఇంటి పరిస్థితి అన్నారు. ఏం పర్లేదు నాకు ఇవ్వండి అన్న. శుభ్రంగా ఇల్లు శుభ్రం చేసి నాకు ఇచ్చారు. ఆ ఇంటి దగ్గరే నా పెళ్ళయింది. దహించు అగ్ని థామస్ రాజమండ్రి ఆయన నా పెళ్లి డేట్ పెట్టాడు. నన్ను దహిస్తాడని. నా పెళ్ళికి ఒకరోజు కూడా రాలే ఆయన. 4 రోజులు మీటింగ్ డేట్ పెట్టాడు. దహించు అగ్ని థామస్ రాజమండ్రి కాబట్టి 4 రోజులు మీటింగ్ డేట్లు పెట్టాడు. 4 రోజులు మీటింగ్ డేట్లు పెట్టి ఒక్కరోజు కూడా రాలే ఆయన నా మీటింగ్కి. నన్ను దహించేశాడు. సరే, ఎట్లాగో పెళ్ళైపోయింది. దేవుని బిడ్డలారా, నా భార్యతో ఏం చెప్పానంటే, అమ్మా నీకు చీర లేకపోయినా,
నీకు కావలసిన బట్టలు ఏది కావాలన్నా దేవుడిని అడగాలి. నేను కూడా దేవుడిని అడగాలి. పెళ్ళికి షూ కొనుక్కున్నా కాబట్టి దేవుడు మరలా నాకు షూ ఇస్తేనే వేసుకుంటా, లేకపోతే నేను దేవుడిని అడుగుతానని ఇద్దరం ఒప్పందం అయ్యాం. కాబట్టి దేవుని మీద ఆధారపడాలి. నేను వాక్యం చూడడానికి నగరం అనే ప్రాంతం వెళ్ళి వాక్యం చెబుతున్నాను. వాక్యం అయిపోయిన తర్వాత ఒక మమ్మల్ని భోజనాన్ని పిలిచి కూర్చోబెట్టి నా ఇంట్లో ఏమి లేదు అనే పదాన్ని మా నోటితో అసలు బయట కూడా చెప్పలా. ఆమె వెళ్ళిపోయి కొట్టుకు తీసుకెళ్ళిపోయి 3 ఈరియా గోతాల సామాను మొత్తం, స్టీల్ సామాను మొత్తం కొని పంపించేసింది. నేను వివాహం చేసుకున్న తర్వాత ఏ వస్తువు కూడా తీసుకోవాలా, దేవుని పిల్లల ద్వారే నాకు వచ్చినాయి. అయితే మా ఇద్దరి మధ్య కమిట్మెంట్ అది. ఆ తర్వాత నేను బూట్లు వేసుకొని తిరుగుతా, పెళ్లి బూట్లు వేసుకొని తిరుగుతున్నాను. ఒకసారి సోలు ఊడిపోయింది, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు, 8 సార్లు, 9 సార్లు ఊడిపోయినాయి. కుట్టించుకున్నా. సూది బెజ్జం దొబ్బరం బెజ్జం అంత అయింది. కింద సోలు ఊడిపోతే సూది బెజ్జం దొబ్బరం బెజ్జం అంత అయింది. అయినా వాడితో వెళ్ళిపోయి బట్టిపురోల దగ్గర నుంచి చిన్న పులివారి అనే ఊరు వెళ్ళి వాకింగ్ చెప్పేసి వస్తున్నాను. ఆ వాకింగ్ చెప్పేసి నేను వచ్చేటప్పుడు 2 కిలోమీటర్లు నడుచుకుంటా వెలటూరు రావాలి. వెలటూరు వచ్చినప్పుడు 9వ కుట్టించుకున్నది ఊడిపోయింది. దాన్ని నిదానంగా నెట్టుకుంటా వచ్చేసి ఆ చెప్పుల షాప్ దగ్గర ఇచ్చా. ఇట్లాగే తెల్లబట్టలు, నాకు తెల్లబట్టలు వేసుకోవడం ఇష్టం. అక్కడ ఇస్తే నన్ను స్కాన్ చేశాడు, కింద నుంచి పైకి చూశాడు. చూసుకో అనుకున్నా. నేనేమంటాను, ఇంకా చూసుకో అనుకున్నా. బూట్ అక్కడ ఇచ్చాను, కొట్టయ్యా అన్న. చెప్పులు కొడతలేదా అన్నాడు. సరే కుట్టిన తర్వాత కుట్టన్నా, నుంచున్నా. ఆ చెప్పులు కుట్టించుకున్న ఆయన, ఆ కుట్టించుకునే ఆయన పాస్టర్ గారు అనుకుంటా, నాకు తెలియదు. నువ్వేం చేస్తావు బాబు అని అడిగాడు నన్ను. నేను దేవుని సేవకుడిని అండి, సువార్త చెప్పేసి వస్తున్నాను అన్న. టీ తాగొద్దాం పదా అన్నాడు. దేవుడేదో ఆయన ప్రేరేపించినట్టున్నాడేమో. సరే పద వెళ్దాం టీ తాగుదామని అన్న. ఇక టీ కానీ తీసుకెళ్ళిపోయి కూల్ డ్రింక్ ఇప్పించాడు. ఏంద్ర నాయన తీసుకొచ్చి నన్ను వేడి చేస్తానని తీసుకొచ్చి సలబరిచాడు ఏంది అనుకున్నాను. కూల్ డ్రింక్ తాగి ఏదో ఒకటి ఇప్పించాడు కదా, కూల్ డ్రింక్ తాగాను. టైం అవుతుంది. నన్ను బలవంతం చేసి షూ ఇచ్చాడు. అప్పుడు ఆయన సాక్ష్యం చెప్పాను. ఆ తర్వాత నా సేవను దేవుడు దీవించి ఆశీర్వదించి నన్ను వర్ధిల్ల చేసి, ఏ ఒక ప్యాంటు ఒక షర్ట్ అయితే పెట్టుకొని నేను వెళ్ళిపోయానో, ఒక ప్యాంటు ఒక షర్టుతో 3 నెలలు కాలేజీకి వెళ్ళి, వెలింబూత్ జూనియర్ కాలేజీకి. ఏ కాలేజీలో ఒక ప్యాంటు ఒక షర్ట్ వేసుకొని వెళ్ళానో అదే కాలేజీలో యూత్ మీటింగ్ పెట్టి 400 మందికి పాత నిబంధన బైబిళ్ళు పంచాను. దేవునికి స్తోత్రం. 400 మందికి పంచాను పాత నిబంధన బైబిళ్ళు. తర్వాత మరి ఎలాగ నేను బాధను అనుభవించాను, ఒక ప్యాంటు ఒక షర్ట్ తీసుకుని సేవకు వెళ్ళానో, దాదాపు ఒక 25 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం 200 మందికి, 300 మందికి, ఈ సంవత్సరం 400 మందికి ప్రతి సంవత్సరం బట్టలు పెడతానే ఉన్నాను. దేవుడు నన్ను అంతగా ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు ఎందుకు చెబుతున్నాను తెలుసండి? దేవునికే మహిమ కలగాలి. మనల్ని ఆశీర్వాదంలో ఉండటానికే దేవుడు పిలిచాడు, కానీ పొద్దా కూర్చొని గోవలాగా అంటానికి పిలవలా. ప్రభు నన్ను ఆశీర్వదించాడు, నన్ను ఆశీర్వదించాడు, నన్ను ఆశీర్వదించాడు. నిన్ను ఆశీర్వదించడానికి పిలిచాడు. నువ్వు ఏడవబాకు. నిన్ను ఆశీర్వదించడానికి పిలిచాడు. ఇదే మాట్లాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తావు. నీ నోటితో ఏది పలికితే అది జరుగునుగాక. కాబట్టి నోటితో పలుకు. దేవుడు నన్ను ఆశీర్వదించడానికి పిలిచాడు. నా మీద ఉన్న శాపాలు మొత్తం తొలగించి నన్ను ఆశీర్వాదానికి వారసుడు ఉండటానికి పిలిచాడని మనం ప్రార్థన చేసుకుందాం. మరి తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడి చిన్న ప్రార్థన చేద్దాం. ఒక్కసారి చిన్న ప్రార్థన మన 2 హస్తాల పైకి ఎత్తి చిన్న ప్రార్థన చేసుకుందాం. బైబిళ్ళు ఎక్కడికి వెళ్ళో బైబిళ్ళు అక్కడే కుర్చీలో పెట్టండి. 2 హస్తాల పైకి ఎత్తి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించండి, మా పిల్లలను ఆశీర్వదించండి, మా పిల్లలను మీరు ఆశీర్వదించండి నాయన. పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు గనుక, వాగ్దానం చేసిన దేవుడువు, మాట ఇచ్చిన దేవుడువు, నెరవేర్చేవాడువు గనుక దేవా కృప చూపించండి నాయన, మమ్ములను వర్ధిల్ల చేయి తండ్రి, మమ్ములను వర్ధిల్ల చేయి నాయన. ప్రత్యేకమైన మీ అభిషేకము మా మీదకి రాని తండ్రి. సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక.
దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మరి దినాన వాక్యాన్ని అందించినటువంటి పాల్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపటి దినాన మరి పరిశుద్ధ వారంలో 3వ దినమున మనకి దైవ సందేశాన్ని అందించేవారు పాస్టర్ కె జోసఫ్ గారు రేపు దైవ సందేశాన్ని అందిస్తారు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కొన్ని ప్రకటనలను గమనించవలసిందిగా మనవి. సాతులూరి లావణ్య కిషోర్ గారు 10 కుర్చీలను వారు ఇవ్వటం జరిగింది. వారికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే టి సాహితీ ప్రియ శృంగారపేట వాస్తవ్యులు జనరేటర్ కొరకై 2000 రూపాయలు ఇచ్చారు. వీరికి కూడా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అందరం కూడా తలలు వంచి మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థింతుము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వెలలేని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన పగటి వేళంతయు కూడా మీ సన్నిధి మాతో ఉంచి ఈ పరిశుద్ధ వారములోని మంగళవారములో సాయంకాల ఆరాధనలోనికి యావతి సంఘాన్ని మీ సన్నిధిలోనికి నడిపించినటువంటి గొప్ప దేవుడవు. మీ దీనదాసులను మీ పక్షంగా నిలువబెట్టుకుని మాట్లాడినటువంటి వాక్యము కొరకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్యము ప్రతి బిడ్డ జీవితములో నీరు కట్టి ఫలించుటకై వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవించటానికి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ దీనదాసులు పాలుగారు వారు చేయించున్నటువంటి పరిచర్య అంతటిలో కూడా తోడుగా ఉండి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వినినటువంటి మేము కూడా వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి నిరంతరం మీ సన్నిధిలో మీకు సాక్షులుగా జీవించడానికి కృప దయచేయండి. ఈ ఆరాధనలో తలలో వచ్చినటువంటి మా సంఘ ప్రియులందరి కొరకై పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాం. మా సెయింట్ మార్క్స్ దేవాలయం కలిగినటువంటి సండే స్కూల్ విద్యార్థులు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, వృద్ధుల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డల చదువుల్లో తోడుగా ఉండండి. పరీక్షలు రాస్తూ ఉన్నారు, సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి. బిడ్డల అవసరతలు ఉన్నటువంటి అవసరతలు తీర్చండి. సంఘంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు, బాలింతలకు క్షేమాన్ని కలుగు చేయండి. కష్టకాలాల్లో ఉన్నటువంటి బిడ్డలకు విడుదలనివ్వండి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలకు సమృద్ధికరమైనటువంటి ఆరోగ్యాన్ని వారి జీవితాలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. విశేషంగా ఈ దినాన జన్మదినం జరిపించుకుంటున్నటువంటి బిడ్డలుంటే సంవత్సరం అని దయకిరీటం రెట్టింపైనటువంటి దీవెన ఆశీర్వాదము కొరకు ఆకాశవాకిండ్లను విప్పమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ సన్నిధానంలో ప్రభా దాతృత్వముతో మీ సన్నిధిలో మరి చైర్స్ను బహుకరిస్తున్నటువంటి బిడ్డలు, జనరేటర్ కొరకై కానుకలు అర్పిస్తున్నటువంటి బిడ్డలు, కమ్యూనియన్ కొరకై కానుకలు అర్పిస్తున్నటువంటి బిడ్డలను మీరు బహుగా దీవించండి. వారు ఖర్చు చేసినటువంటి దానికంటే కూడా రెట్టింపైనటువంటి దీవెన ఆశీర్వాదములు వారితో ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ దాసుని మాటలు ఆయా స్థలాల్లో ఉండి మైక్ శబ్దం ద్వారా ఆలకించిన మాతోటి హిందూ సహోదరులను బట్టి, ముస్లిం సహోదరులను బట్టి, క్రైస్తవులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వినటం వలన కలిగేటువంటి విశ్వాసమును బట్టి బిడ్డల నడుములు కట్టి మీ సన్నిధిలో మిమ్మల్ని వెంబడించడానికి కావలసినటువంటి కృపను అనుగ్రహించండి. ఈ ఆరాధనలో మిమ్మల్ని మంచి కీర్తనల ద్వారా స్తుతించిన మా కోయరు బృందాన్ని దీవించండి. సంగీతాన్ని అందించిన మీ దాసుని కుటుంబాన్ని ఆశీర్వదించండి. మా సెక్షన్స్ను వారి పరిచర్యలు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన ముగించుకుని మా బిడ్డలు వారి గృహాలకు తిరిగి వెళ్ళనయ్యుండగా ఈ రాత్రి వేళ మంచి విశ్రాంతినిచ్చి వేకుని మీ సన్నిధానములు మిమ్మల్ని స్తుతించేటువంటి పర్యంతం మీరు ఎక్కల చాటున మమ్మల్ని అందరినీ కూడా మీరు భద్రపరచమని సమస్త మనవులు సంఘపక్షంగా మీ చేతులు కర్పిస్తూ ఏ సతి శ్రేష్టమైనటువంటి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మలను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక.
అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సెలవు.